హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మింటూ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ దోశ. ఎలాంటి పప్పులు మరియు బియ్యము నానబెట్టకుండా మనం బ్రెడ్ దోశని ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు మనము చూసేద్దాం. మన ఇంట్లో బ్రెడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, బ్రెడ్ డేట్ అయిపోతుందేమో అనుకున్నప్పుడు ఈ విధంగా బ్రెడ్ దోశని ట్రై చేయండి. ఇక్కడ నేను బ్రెడ్ దోశని చేసుకోవడానికి 8 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. కావాలంటే మీరు వైట్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిలోనికి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ, అదే అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వను వేసుకోవాలి. 2 స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అలాగే దీనిలోనికి 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత దీనిలోనికి సరిపడా సాల్ట్ను వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము దోశ వేసుకోవడానికి బ్యాటర్ ఎలా కావాలో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోనికి తీసుకుందాము. ఈ దోశ పిండికి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మనము దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన కొన్ని వాటర్ చల్లి ఇలా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత మనము దోశ పిండితో దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా దోశ వేసుకోవాలి. దీనిపైన ఒక 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని అలాగే ఆయిల్ అంతా దోశ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిలోనికి మనము కొంచెం కారం కూడా వేసుకుందాము. ఈ దోశలోనికి ఆనియన్స్ కావాలి అనుకుంటే మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దోశ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అదేవిధంగా మనము ప్లెయిన్ దోశను కూడా వేసుకుందాము. ఆనియన్స్ లేకుండా మామూలుగా ప్లెయిన్ దోశను కూడా వేసుకోవచ్చు. ఇదే బ్యాటర్తో ఈ విధంగా దోశను వేసుకొని దానిపైన ఆయిల్ వేసి దాన్ని కావాలనుకుంటే మీరు 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు. మనం దోశ పిండికి నానబెడదాము అనుకొని మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ విధంగా ఇన్స్టాంట్గా బ్రెడ్ దోశని చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా దోశ కావాలి అని అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయి దోశని మీరు వేసిస్తే పిల్లలు చాలా హ్యాపీగా తింటారు. ఈ దోశ బ్యాటర్తో మీరు ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశనే కాకుండా ఎగ్ దోశను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అదేవిధంగా ఎగ్ దోశను కూడా వేసి చూపిస్తున్నాను. మనము ఈ బ్రెడ్ దోశ బ్యాటర్తో వేసిన దోశలు ఎంతసేపు అయినా చాలా మెత్తగా ఉంటాయి. దోశ బ్యాటర్తో దోశ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ మిశ్రమాన్ని దోశ పైన వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఎగ్ దోశ అనేది 2 సైడ్స్ కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బ్రెడ్ దోశలు రెడీ అయినాయి. ఒక ప్లెయిన్ దోశ, ఒక ఆనియన్ దోశ, అలాగే ఒక ఎగ్ బ్రెడ్ దోశ, 3 దోశలు రెడీ అయ్యాయి. ఈ 3 దోశలను మనము నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారా దోశలన్నీ ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలాంటి బ్రెడ్ దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.